పేరెంట్స్ వైపు నుంచి, 2 పిల్లల వైపు నుంచి అని మనం 2 వెర్షన్స్ తీసుకుంటే అండి, పిల్లలకి వాళ్ళ అభిప్రాయాలు లేదా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళకి వదిలేస్తాము అనంటే, వాళ్ళకున్న అనుభవం ఎంత? రైట్. అలాని తల్లిదండ్రుల అనుభవంతో ఎన్నో దెబ్బలు తినుంటారు కాబట్టి, ఇలా చేయొద్దు, ఇలా చేయండి అని చెప్తారు. సో, ఇది పిల్లలేమో అది అర్థం చేసుకోకుండా మాకు ఫ్రీడమ్ ఇవ్వలేదని వీళ్ళంటారు. ఇలాంటి కేసులు కూడా వస్తున్నాయి మీ దగ్గరికి? అప్పుడు నేను చెప్పేది ఒకటే. అంటే మన దగ్గర వచ్చిన కేసెస్‌కే కాకుండా మీ ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే. మీకంటూ సొంత అభిప్రాయం అనేది ఉండడంలో తప్పు లేదు. కానీ మీ అభిప్రాయానికి మీ తల్లిదండ్రుల అనుభవం కానివ్వండి, మీ చుట్టాలు లేదా బంధువులు లేదా మీ సిస్టర్స్, మీ సిబ్లింగ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ అనుభవం కానివ్వండి. ఇవాళ సోషల్ మీడియాలో ఏది మీకు స్టడీ చేయాలన్నా గానీ, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలన్నా గానీ ఆన్ టిప్స్ మీకు అవైలబుల్ ఉంటుంది. అవును. సో వాటన్నింటిని జత చేసుకొని క్రోడీకరించి ఆ తర్వాత యు ప్లీజ్ కమ్ టు అ కన్క్లూషన్. నాకు తెలిసిందే ప్రపంచము, నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్‌గా అనుకుంటే మీరు, మరి ఆ కాన్సిక్వెన్సెస్ ఏవైనా సరే అది ఎదుర్కోవడానికి కూడా మీరు రెడీగా ఉండాలి.